ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్న వెహికల్ వచ్చేప్పటికి రాయల్ ఎన్ఫీల్డ్ సూపర్ మీటియర్ 650 వెహికల్ అయితే చాలా హెవీగా ఉంది. ఇప్పుడు ఈ వెహికల్ని రైడ్ చేసి నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా. ఈ వెహికల్కి ఎగ్జాస్ట్ అయితే మార్చారు, రెడ్ రూస్టర్ కంపెనీది అనమాట. సో ఇక్కడ మీరు బ్రాండింగ్ అయితే చూడొచ్చు. సో 2 ఎగ్జాస్ట్లు అయితే ఉంటాయి. ఫస్ట్ వెహికల్ స్టార్ట్ చేద్దాం. ఎగ్జాస్ట్ సౌండ్ విన్నారు కదా, సో లెట్స్ రైడ్ ఇట్. అమ్మో, బటరీ స్మూత్ ఇంజిన్ అనమాట. చాలా స్మూత్గా ఉంది ఇంజిన్ అయితే. చాలా రిలాక్స్డ్గా కూర్చొని ఈ వెహికల్ అయితే మీరు రైడ్ చేయొచ్చు. సో ఇక్కడ ఇంకొక ఇంటర్సెప్టర్ 650 అయితే ఉంది. సో అది రెడ్ రూస్టర్స్ కంపెనీ వాళ్ళదన్నమాట. ఒక చిన్న రైడ్కి అయితే వచ్చాము. ఇది హైవే. ఫస్ట్ కంఫర్ట్ అయితే ఈ వెహికల్ చాలా బాగుంది. సీట్ కంఫర్ట్ కానీ హ్యాండిల్ కంఫర్ట్ కానీ చాలా బాగుంది. రిలాక్స్డ్గా ఇలా కూర్చొని మీరు ఎంత దూరంగా ఉంటే అంత దూరం వెళ్ళిపోవచ్చు. 650cc ప్యారలల్ ట్విన్ ఇంజిన్ అయితే ఈ వెహికల్లో యూజ్ చేశారు. సో లిటరల్లీ బటరీ స్మూత్ అనమాట. ట్రాన్స్మిషన్ కూడా స్మూత్గా ఉంది, క్లచ్ కూడా చాలా స్మూత్గా ఉంది. ప్రజెంట్ నేను 5th గేర్లో అయితే ఉన్నాను. 6th గేర్ వేసా. అయితే వెళ్ళాం అనమాట. ఇంకా వెళ్ళొచ్చు, ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళొచ్చు. బట్ నేను ఎక్కువ స్పీడ్ వెళ్ళదలుచుకోలేదు. మిమ్మల్ని కూడా ఎక్కువ స్పీడ్ వెళ్ళమని చెప్పను. సో మా వాళ్ళు అక్కడ వీడియో అయితే రికార్డ్ చేస్తూ ఉన్నారు, చూడొచ్చు. ఈ వెహికల్తో కంపేర్ చేసుకుంటే ఆ వెహికల్ మీకు ఎగ్జాస్ట్ సౌండ్ అయితే కొద్దిగా ఎక్కువ వస్తూ ఉంది. అది ఇంటర్సెప్టర్ 650 డీబీ కిల్లర్ అయితే రిమూవ్ చేశారు. స్టెల్లార్ ఎగ్జాస్ట్ అనమాట. స్టెల్లార్ ప్రో అని చెప్పేసి ఇంకొక వేరియంట్ అయితే ఉంది. అది కూడా మీకు ఎగ్జాస్ట్ సౌండ్ అయితే ఎక్కువ వస్తుంది. బట్ ఆ వెహికల్కి స్టెల్లార్ వేరియంట్కి సంబంధించిన ఎగ్జాస్ట్ అయితే ఫిట్ చేశారు. క్రోమ్ ఫినిషింగ్లో లైవ్లో చూడడానికి నాకు చాలా బాగా నచ్చింది. ఆ వెహికల్కి స్టాక్ ఎగ్జాస్ట్ పెట్టినప్పుడు రైడ్ చేశాను. అలాగే రెడ్ రూస్టర్ పెర్ఫార్మెన్స్కి సంబంధించిన ఎగ్జాస్ట్ ఏదైతే స్టెల్లార్ మోడల్ ఉందో అది పెట్టినప్పుడు కూడా నేను రైడ్ చేశాను. లిటరల్లీ నాకు ఇన్స్టెంట్గా పెర్ఫార్మెన్స్ అయితే పెరిగింది. అలాగే ఎగ్జాస్ట్ సౌండ్ అయితే ఎక్కువ వస్తూ ఉంది, అది నేను నోటీస్ చేశాను. ఇది కూడా ఫస్ట్ టైం అనమాట రాయల్ ఎన్ఫీల్డ్లో 650cc నేను ఫస్ట్ టైం అనమాట రైడ్ చేయటం. రెడ్ రూస్టర్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో బెంగళూరులో, అక్కడికైతే మళ్ళీ మేము యూటర్న్ తీసుకుని వెళ్ళిపోవాలి. సో ఒక చిన్న రైడ్కి అయితే వచ్చాం. పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటంటే మీరు కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దరు అని చెప్పేసి మమ్మల్ని ఇక్కడికైతే తీసుకొచ్చారనమాట. సో ఇదన్నమాట 2025 రాయల్ ఎన్ఫీల్డ్ సూపర్ మీటియర్ 650 వెహికల్కి సంబంధించిన నా రైడ్ ఎక్స్పీరియన్స్. ఇది కొత్త వెహికల్. సో 4300 మాత్రమే తిరిగారు. నాకు తెలిసినంతవరకు ఫస్ట్ సర్వీస్ కంప్లీట్ అయింది అనుకుంటా. సో వెహికల్ అయితే లిటరల్లీ నెక్స్ట్ లెవెల్ ఉంది బ్రో. ఆ వైబ్రేషన్స్ ఏం లేవు. ఇంజన్ కూడా నాకైతే ఏమీ హీట్ అవ్వట్లేదు. హ్యాండిల్ కంఫర్ట్ బాగుంది. జనరల్గా హార్లీ డేవిడ్సన్ వెహికల్స్ ఉంటాయి కదా, పెద్ద వెహికల్స్ అనమాట, బాబర్ టైప్లో ఉంటాయి. మీకు ఆ వెహికల్ చూసినట్టుగా ఉండేది అనమాట. ఈ వెహికల్ అయితే కంఫర్ట్ కూడా అలాగే ఉంది. నేనైతే ఆ వెహికల్స్ ఎప్పుడు రైడ్ చేయలేదు. మీరు అందరూ సపోర్ట్ చేస్తే ఫ్యూచర్లో మేబీ అవన్నీ నేను రైడ్ చేయొచ్చేమో. కానీ ఆ వెహికల్ రైడ్ చేస్తున్న ఫీల్ అయితే వస్తూ ఉంది. 650cc కొద్దిగా వెయిట్ అయితే ఉండిద్ది అనమాట. హైట్ తక్కువ ఉంది. హైట్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఈ వెహికల్ని మేనేజ్ చేయొచ్చు. బట్ వెయిట్ ఉంది, కింద పడితే మాత్రం నేను కూడా లేపలేను. కానీ ఈ రెడ్ రూస్టర్ ఎగ్జాస్ట్ ఏదైతే ఉందో అది పెట్టించుకోవడం వల్ల మనకి వెయిట్ అయితే కొద్దిగా తగ్గుతుంది. ఈ రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్కి సంబంధించిన వెయిట్ ఏదైతే ఉందో ఆ వెయిట్ని కొంచెం మనం తగ్గించుకున్నట్లు అవుతుంది అనమాట, విచ్ ఇస్ గుడ్ థింగ్. 50-60లో క్రూజ్ చేసుకుంటూ వెళ్తే మనకి ఎగ్జాస్ట్ సౌండ్ అయితే లౌడ్ ఏమీ రావట్లేదు అనమాట. కానీ ఎప్పుడైతే ఇట్లా తిప్పామో, యాక్సిడెంట్ అనేది తిప్పామో, అప్పుడు మనకి సౌండ్ అయితే ఎక్కువ వస్తూ ఉంది. టైర్స్ గ్రిప్ కూడా చాలా బాగుంది. ఇందులో మనకి వైడ్ టైర్స్ అయితే యూజ్ చేశారు. యూటర్న్ నియర్లీ 10 కిలోమీటర్స్ ఉండిద్దంట. సో 10 కిలోమీటర్స్ తర్వాత మళ్ళీ నేను అటు ఒక 10 కిలోమీటర్స్ రైడ్ చేయాలి. దీని తర్వాత ఇంటర్సెప్టర్ 650 కూడా రైడ్ చేస్తాను. దాన్ని సపరేట్గా నేను అప్లోడ్ చేస్తా. దాంట్లో మీరు దానికి సంబంధించిన ఎగ్జాస్ట్ అనేది మీరు వినొచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇట్లాంటి వ్లాగ్స్ మరెన్నో చూడాలనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.